యుద్ధభటులకు సాధింపవీలులేని అయోధ్య నగరమును దశరథ మహారాజు రాజధానిగా చేసుకుని ప్రజలను తన కన్న ప్రజల కన్నా మిన్నగా పాలిస్తున్నాడు. అతని పాలనలో ఏమీ లేకుండా పోయింది. కౌసల్య, కైక, సుమిత్ర అను ఆ రాజు ముగ్గురు భార్యలు భర్తకు అనుగుణముగా మసులుతున్నారు. ప్రజాగౌరవాన్ని సంపాదించుకున్నారు. సత్యాధర్మాలను ఆచరిస్తున్న రాజును చూసి ప్రజలందరూ సత్యవంతులు, ధర్మపారాయణులయ్యి ఆ దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతోంది. రాజు ధర్మవంతుడు. అందువలన నెలకు 3 వర్షాలు పడి భూమాత సస్యశ్యామలమై పశు సంపత్తి అమృత క్షీర వర్షాన్ని వర్షిస్తున్నది. మహారాజు యజ్ఞయాగాలు చేస్తుండడం వలన దేవతలు మెచ్చి ఆ రాజ్యాన్ని సమస్త ధనధాన్యాలతో నింపి పోషిస్తున్నారు. మహర్షులు గౌతమ, జాబలి, వామదేవాదులు దశరథ